నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా. మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని సిఐటి నాయకుల డిమాండ్. రెండు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 3,807 కోట్ల బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ హామీల అమలుకు తమ ప్రాధాన్యత ఇచ్చామన్న మంత్రి. పన్నెండవ ఆసియా పసిఫిక్ రీజనల్ 3R సెక్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో పాల్గొన్న మంత్రి నారాయణ. స్వచ్ఛ ఆంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్న రాష్ట్ర మంత్రి. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి, అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజా ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని సిఐటియు నాయకులు ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి పొరుగు సేవల సిబ్బందిని ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలు వెంటనే విడనాని పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ మరియు ఎన్ఎంఆర్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని తెలిపారు. ఆప్కాస్ రద్దు, ప్రైవేట్ ఏజెన్సీల వద్దు ఉద్యోగాలు పర్మనెంట్ కావాలి. గత 17 రోజుల సమ్మె కాలపు ప్రభుత్వ హామీలకు జీవోలు వెంటనే జారీ చేయాలని, తదితర సమస్యల పరిష్కారానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి నూకరాజు అధ్యక్షత వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. ఇతరులెవరూ చేయలేని విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సేవల్ని దశాబ్దాల తరబడి పాలకులు గుర్తించకుండా వెట్టి చాకరీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పట్టణాల పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. దేశంలో, రాష్ట్రంలో పాలకులు మారుతున్నారే తప్ప కార్మికుల జీవితంలో వెలుగులు నింపడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి, టైం స్కేల్ జీతాలు ఇస్తారని చెప్పి లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు మున్సిపల్ రంగంలో పనిచేసే పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు భావించారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ కార్మికులందరి ఆశల్ని అడియాశలు చేస్తూ 1,00,000 మందిగా ఉన్నటువంటి ఆప్కాస్ ఉద్యోగుల్ని ఈరోజు వెట్టి చాకిరీ నుండి మరో బానిస వ్యవస్థలోకి తీసుకెళ్లే పద్ధతిలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ తీర్మానాన్ని మా సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అందులోనూ మున్సిపల్ కార్మికులు చేసే సేవలు సమాజంలో ఎవరూ చేయలేనివి. కరోనాలో చూశారు, విశాఖపట్నం హుదూద్ తుఫాన్లో చూశారు, విజయవాడ వరద ముప్పులో చూశారు. తిండి లేకపోయినా, తిప్పలు లేకపోయినా, రవాణా మార్గాలు లేకపోయినా రేయింబవళ్ళు గుండెల లోతు నీళ్లలో ప్రజల కోసం సేవలు అందించారు. అదే కాదు, ప్రాణాలొడ్డి మున్సిపాలిటీలో చేసే పనులన్నీ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాయి, ప్రజారోగ్యాన్ని కాపాడాయి, పట్టణాలు పరిశుభ్రంగా పెట్టే ఇటువంటి సేవలు శాశ్వత స్వభావం కలిగిన ఈ పనిచేసే వాళ్ళని మామూలుగా అయితే 1971 కాంట్రాక్ట్ లేబర్ చట్ట ప్రకారం శాశ్వత ఉద్యోగులతో పనిచేయించాలి, లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయించాలి. దానికి తిలోదకాలు ఇస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వటం మానుకొని ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సమ్మెకాలం 17 రోజులు సమ్మె చేసిన సందర్భంగా ఆ రోజు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని, దాన సంస్కారాలకు 20,000 ఇస్తామని, ఎక్స్గ్రేషియా 7 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచుతా ఉన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు పరచాలని, కుల ఆధారితమైన భారతదేశంలో అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నానాటికి నిర్వీర్యం అయిపోతున్నాయని, ఇటువంటి తరుణంలో ప్రైవేట్ రంగాల్లో అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లను అమలు పరచాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కార్యాలయంలో సోషలిస్టు కూటమి ఆధ్వర్యంలో స్టాలిన్ 72వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జల్లి విల్సన్ మాట్లాడారు. చర్మకారుల వృత్తి నుండి వచ్చిన మహానేత జోసెఫ్ స్టాలిన్ అని, ప్రపంచాన్ని ప్రమాదాల నుండి కాపాడిన మహానేత అని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో వచ్చినటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధం అంటే ఏమిటి, ఎంత ప్రమాదమో దాన్ని నివారించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. సోషలిస్ట్ కూటమి చైర్మన్ జై బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న సామాజిక ఆర్థిక అసమానతల్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ రంగంలో 90% ఉన్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు పరచాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అంటే ఏమిటనేది
ఎంత ప్రమాదం, ఎంత దాన్ని నివారించే దాని కొరకు అన్ని దేశాలు కూడా జాగ్రత్తగా ఉంటా ఉన్నాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా, అంతేకాకుండా ఈ రోజున సోషలిస్ట్ కూటమి రాష్ట్ర కమిటీ వారు ఈ సందర్భంగానే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనే అంశాన్ని కూడా తీసుకొచ్చారు. కులం ఆధారితంగా ఉన్నటువంటి మన భారతదేశంలో ఇవాళ ఉన్నటువంటి దీన్ని హక్కులన్నీ ఇవాళ కింద వర్గాలకు దక్కేదాని కొరకు చేయాలని, ఇవాళ స్వాతంత్ర ఫలాలు కూడా 75 స్వాతంత్ర సంవత్సరాలు అయినా కూడా స్వాతంత్ర ఫలాలు కూడా కింద వర్గాలకి దక్కనటువంటి పరిస్థితి అనేది ఉన్నది. ఇవాళ మనం ఎన్నో త్యాగాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్ర పోరాటంలో వచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇవాళ నిర్వీర్యం చేసి వాటిని ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కింద కులాలకి, నిమ్న జాతులకి వీటన్నిటి కూడా రిజర్వేషన్ల సౌకర్యాలు ఉండి ఉద్యోగాలు దక్కేటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ ఆ పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ప్రైవేట్ రంగం ఇవాళ విస్తరించబడతా ఉంది. ప్రభుత్వ రంగం అనేది నిస్తేజం అయిపోతూ ఉంది. దాన్ని నీరుగారుస్తూ ఉన్నారు. ఉదాహరణ మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ వాటిని కాపాడుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి. అలానే విస్తరించబడుతున్నటువంటి పారిశ్రామికంగా విస్తరించబడుతున్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వ సొమ్ముని వారు ఉపయోగించుకున్నటువంటి అది ప్రజల ఆస్తి కాబట్టి ప్రజలకు రిజర్వేషన్లు ఉండాలి. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ రీజనల్ 3R సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్య లక్ష్యమని, స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర టార్గెట్ గా ముందుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 2047 నాటికి జీరో వేస్ట్ వాతావరణంలో నివసించాల అవసరమైన లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ రీజనల్ 3R సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. సమీకృత వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంస్కరణపై 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సదస్సుకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర మంత్రితో కలిసి వివిధ దేశాల పెవిలియన్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆ తర్వాత వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, వైఏపీ విజన్ సదస్సులో మంత్రి వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలనేది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని మంత్రి అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర టార్గెట్ గా ముందుకెళ్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన 2047 విజన్ డాక్యుమెంట్ లో స్వచ్ఛాంధ్ర అనేది కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. It is very fortunate incident that this conference is held in Jaipur. First of all, I thanks and appreciate to the team Rajasthan for organizing this event very impressive manner under the leadership of our Honorable Chief Minister Shri Bhajan Lal ji and Srinivas ji. There's a word means padharo sa. Rajasthan is always welcoming their guests. Excellencies, distinguished delegates and friends, today is pivotal moment in our collective journey towards a sustainable future when the Asia Pacific region stands as a beacon of innovation, resilience and shared commitment to our planet. To plan the future, one must have an eye on the past. Friends, in the past 200 years, humanity has found unparalleled development on the back of a carbon-based economy. Virtually, every aspect of our daily lives generates waste. कई बार मैं कहता हूँ कि जब हम नेट जीरो की बात करते हैं तो हमें नेचर से सीखना चाहिए. नेचर कुछ भी प्रोड्यूस करती है वो वेस्ट नहीं होता है. इंसान जो प्रोड्यूस करता है उसका
एक पार्ट तो वेस्ट और गार्बेज होता ही है। Andhra Pradesh vision is to achieve Swarnandhra by 2047 in line with India's aspiration for sustainable development. By adopting the spirit of Swachh Bharat, Government of Andhra Pradesh started Swachhandra mission. Swachhandra is one of the main pillars of the Vision 2024 document, focusing on cleanliness, environmental sustainability, and the circular economy. The initiative integrates waste management, pollution control, climate resilience, and public participation to create a sustainable and livable state. Government of Andhra Pradesh is adopting a systematic approach to Swachhata across urban and rural areas. Monthly themes focus on various aspects of cleanliness, waste management, and environmental sustainability. A scientific and data-driven approach integrates pollution monitoring, heat, water levels, and soil mastery into the Swachhata strategies. All departments have definite key performance indicators and timelines to achieve these goals. Every third Saturday is designated as a Swachhandra Day with participation from the Honorable CM of Andhra Pradesh, public representatives, and government departments and citizens. District ranking are introduced to create healthy competition, driving better performance in waste management and sanitation. Facilitation of public health workers by the Honorable CM to recognize their contributions to a clean and healthy Andhra Pradesh. Swachhandra is deeply linked to the 3R principles: reduce, reuse, recycle, and the broader circular economy framework. The initiative promotes startups and industries in waste management, upcycling, and bioenergy, fostering and employment and innovation. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఏవైనా మరమ్మతులున్నచో వెంటనే రిపేర్ చేయించి త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతంలో గల 20, 21, 22 డివిజన్లలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్ల బజార్ చివరనున్న బోరు పంపు పరీక్షించారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రస్తుతం ఉన్న తాగునీటి బోర్లు పనిచేస్తున్నాయా లేదా వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంకలోని స్వర్గపురి ప్రాంతం మొత్తం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రజలకు అవసరమైన వస్తువులన్నీ కల్పించాలని, ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని, ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఏపీఎస్ఆర్ఎం స్కూల్ వద్ద గల అన్న క్యాంటీన్ను పరిశీలించారు. అధికారులందరూ ప్రతిరోజు అన్న క్యాంటీన్ పరిశీలించారని, ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే సరిచేయాలని, ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం ఉండరాదని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంక డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న రిజర్వేషన్ పనుల్ని సత్వరమే పూర్తి చేయాలని, ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్థాపించి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ నెల 7న స్వర్ణోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు సిద్ధార్థ అకాడమీ చైర్మన్ మలినేని రాజయ్య తెలిపారు. 1975లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో ప్రారంభమైన విద్యా సంస్థలు నేడు 18 విద్యా సంస్థలుగా విస్తరించడం జరిగిందని తెలిపారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలినేని రాజయ్య మాట్లాడారు. నేనే బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 1975లో 300 మంది
స్టూడెంట్స్ 25 ఫ్యాకల్టీలతో ప్రారంభమై ఇంజనీరింగ్, మెడికల్, లా కళాశాలతో పాటుగా మొత్తం 18 విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగిందని తెలిపారు. ప్రారంభంలో పేద విద్యార్థులకు విద్యను అందించాలని దృఢ సంకల్పంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడంలో కానీ మంచి విద్యా బోధన అందించేందుకు అకాడమీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా అకాడమీ ముందుకు సాగుతుందని తెలిపారు. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిద్ధార్థ అకాడమీ నిర్వాహకులు పివి రావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా ప్రెసిడెంట్ గారు అలాగే మా వైస్ ఛాన్సలర్ పివి రావు గారు వివరంగా అన్నీ చెప్పారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము అన్ని ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయినా స్థాపించాలంటే సొసైటీయో ట్రస్ట్గానే రిజిస్టర్ చేయాలి. మీరు అన్నీ చూస్తున్నారు. మా అన్ని ట్రస్టులు సొసైటీలు అవి ప్రొపరేటరీ బేస్డ్ ట్రస్టులు. మా సొసైటీ రియల్ సొసైటీ. ఎందుకంటే మేము 250 మెంబర్స్. మాకు ఎవరికి పర్సనల్గా దాంట్లో ఎటువంటి ఇంట్రెస్టు లేదు. ఓన్లీ వీఆర్ రన్నింగ్ ది ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఇన్ ది ఇయర్ 1975. ఎంతమంది గవర్నింగ్ బాడీ ఉంటే చెప్పండి. 400 అనుకుంటున్నాను. 250 మెంబర్స్ అండి మా గవర్నింగ్ బాడీ. ఇట్ ఈస్ టు బి రిస్ట్రిక్టెడ్ to 250. In the 1975, each member contributed 10,000 and became member of the society. We have restricted 250 members. These 250 members will elect 21 member governing body. This 21 member governing body will elect 7 office bearers. These 7 office bearers, we are all having our own activities. He is a hotelier, businessman. I am a professional chartered accountant. Everybody has their own business, but we are only as honorary. We are working here for running this educational institutions. దీన్ని ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పినప్పుడు 1975లో ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభించిన వాళ్ళలో నేను కూడా ఒక మెంబర్గా, అందరూ మెంబర్స్ కానీ అప్పటి నుంచి నేను యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉన్నాను. దీన్ని వైవీరావు గారని విజయ సైంటిఫిక్ కంపెనీ అనే కంపెనీ ఉండేది. ఆయన మన విజయవాడలో ఇన్ని చేసాము, మనం ఏదైనా చేయాలని ఆయనకి ఈ ఐడియా వచ్చింది, ఒక ఎడ్యుకేషన్ స్థాపించాలని. దానికి 1 లక్ష పెట్టి 2 లక్షలు పెడితే ఆ కాన్వెంట్ చాలా గొప్పది అనే ఒక మెంటల్ ఫీలింగ్ వచ్చింది జనాల్లో. మేము కూడా ఏమంటే కొంచెం మనం ఫీజు పెంచుదామంటే వీళ్ళు ఏం చేస్తారంటే లెక్కేసుకొని జీతాలు ఎంత, ఖర్చులు ఎంత లెక్కేసుకొని అంతే పెడదాం ఉంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ రన్నింగ్ ఆన్ నో ప్రాఫిట్ మోటో. దిస్ ఇస్ ప్యూర్లీ ఎ ట్రస్ట్. ఈ ట్రస్ట్లో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఖర్చులకు తప్పిస్తే కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కానీ, కన్స్ట్రక్షన్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ తప్పిస్తే ఎక్కడ కూడా లాభాపేక్ష లేకుండా అన్ని ఇన్స్టిట్యూషన్లు రన్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఉయ్యూరు గురించి చెప్పాలంటే ఇప్పుడు 50 సంవత్సరాలు గడిచిన మాట వాస్తవమే, కానీ ఉయ్యూరుని చెప్పండి. లాస్ట్లో రన్ అవుతున్న ఉయ్యూరుని కేసీపీ వారు మాకు ఇచ్చి మన ఈ ఇన్స్టిట్యూషన్స్కి చేసినటువంటి దాన ధర్మాలు అనండి, డొనేషన్లు అనండి, ల్యాండ్ అనండి అన్నీ ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా తీసుకొని దాన్ని రన్ చేయాల్సిన బాధ్యత మోరల్గా మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఆ కేసీపీ AG&SG కాలేజీని కూడా తీసుకున్నాం. అది 50 సంవత్సరాలు అయింది. ఇవన్నీ కలిపి ఇవాళ 18 ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు. 27,500 స్టూడెంట్స్, దాదాపు 3,750 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఈ విధంగా రన్ చేయటం అనేది అంత సులభం కాదు. అయినా సరే కొన్ని మోరల్స్ కట్టుబడి కొన్ని మోడాలిటీస్ని సెట్ చేసుకొని దాని ప్రకారమే రన్ చేసుకుంటూ వస్తున్నాం. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అడగగానే ముమ్మినేని సుబ్బారావు గారు కానీ, ఆ రోజునటువంటి మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ న్యాయపస తీసుకోకుండా ఆ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేశారు గవర్నమెంట్ అనే సంగతి మీకు. రాష్ట్రంలో దొంగ స్వాములు ఆక్రమించిన భూముల్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం అధ్యక్షుడు నాణ్య వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా తిరుపతిలో కల్కి భగవాన్, నెల్లూరులో రామదూత అనే దొంగ స్వాములు అటవీ భూముల్ని, చెరువు, పోరంబోకు భూముల్ని ఆక్రమించి ఆశ్రమాలు నిర్మించి మోసం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన విదేశీ భక్తులు ఈ ఆశ్రమాలకు వచ్చి రాత్రి వేళ భజన పేరిట గలాట సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ అసెంబ్లీ సమావేశంలో దొంగ స్వాముల భూములపై చర్చించి ప్రభుత్వం వాటిని స్వాధీనపరిచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏ బాబా చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, భూకుంభకోణాలు, చెక్ బౌన్స్ కేసులు, భూ ఆక్రమణలు తప్ప అన్నట్లుగా ఈరోజు బాబాల ఆశ్రమాలు తయారైనాయి. అందుకు ఉదాహరణగా కల్కి భగవాన్ మీకు తెలుసు. ఇప్పుడు చిత్తూరు జిల్లా, ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు, ఇప్పుడు తిరుపతి జిల్లా కలుపుంటే ఇప్పుడు తిరుపతి జిల్లాలో వచ్చింది. వరలయపాలెం దగ్గర దళితుల భూములు, అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమించి గోల్డెన్ టెంపుల్ నిర్మించాడు 20 ఏళ్ల క్రితం దళితుల భూముల కింద. ఆ పక్కనే బిఎన్ కండ్రిక మండలంలో 20 ఏళ్ళ నుంచి 21 ఎకరం అంజూరు ప్రాజెక్టు సర్వే నెంబర్ 275లో డీప్ అంజూరు ప్రాజెక్ట్ అని ఉంది. పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్ కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధువరులు రీతిక, వెంకట్రామ్లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వారికి ఆశీస్సులు అందించారు. ఈ బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ హామీల అమలుకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని సబ్సిడీ ధరలపై అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. ఈ బడ్జెట్ లో భాగంగా బియ్యం, గోధుమలు, చక్కెర, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసర వస్తువుల్ని ప్రభుత్వ రేషన్ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించామని మంత్రి వివరించారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించడం, వినియోగదారుల సమస్యల్ని పరిష్కరించడం వంటి బాధ్యతలు పౌర సరఫరాల శాఖకు ఉన్నాయని తెలిపారు. తాజాగా వంట నూనె ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సరఫరా పెంచేందుకు వంట నూనెల దిగుమతిదారులు, కందిపప్పు సరఫరాదారులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మరియు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల నిర్వహణ శాఖ కొరకు 38వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గారిని కోరుచున్నాను. Thank you, Speaker, sir. I beg to move that the government be granted a sum not exceeding rupees 3,806 crores, 84 lakhs, 4,000 under demand number 38 of Civil Supplies Administration for the year 2025-2026. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా విజయవాడలో మార్చి 7 నుండి 9వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుందని కాన్ఫరెన్స్ కన్వీనర్ జ్యోతి తెలిపారు. 3 రోజుల పాటు జరిగే సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన జ్యోతి, విజయవాడ నోవెటల్లో మార్చి 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు సదస్సు జరుగుతుందని తెలిపారు. స్థిరమైన వ్యాపార వృద్ధి, ఆవిష్కరణ, ప్రపంచ వాణిజ్య అవకాశాలను అన్వేషించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు. నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవడం, గ్రీన్ ఎంటర్ప్రైజెస్ ను ప్రోత్సహించడం, మహిళా వ్యవస్థాపకతను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుందని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ అనేది మాకు టైటిల్ వచ్చేసి న్యూ జెన్ టెక్ ఎయిడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్. అంటే మనం ఆలోచించింది ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకున్న ఈ స్టార్టప్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఈ టెక్నాలజీ అనేది మనం ఎంతవరకు ఇవ్వగలము. అంటే టెక్నాలజీ అనేది సస్టైనబుల్ టెక్నాలజీస్ అండి. అంటే వాళ్ళు ఇంకా ఈ ఇండస్ట్రీ పెట్టుకొని దీనిలో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. దానికి సంబంధించిన కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఈ కాన్ఫరెన్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సర్క్యులర్ ఎకానమీలో మనం ఈ వేస్ట్ అనేది మనం ఎంత మినిమైజ్ చేయగలము, ఈ రిసోర్సెస్ని ఎలా మనం కన్జర్వ్ చేయగలము, ఈ వేస్ట్ నుంచి కూడా మనం వెల్త్ ఎలా క్రియేట్ చేయగలము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి GIZ జర్మన్ గవర్నమెంట్ దాని నుంచి మనకి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, వాళ్ళు చెప్తారనమాట. తర్వాత GI ట్యాగ్ అనేది ఒకటి చెప్తున్నాం. ఈ GI ట్యాగ్ ఉంటే ఏంటంటేనండి మనం తయారు చేసిన ప్రోడక్ట్స్కి ఎక్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఈవెన్ ఇండిజినస్ మార్కెట్ కూడా GI ట్యాగ్ ఉంటే కనుక ప్రిఫర్ చేస్తారనమాట. సో దాని గురించి మాట్లాడుతున్నారు. తర్వాత మనం 1 సెకండ్ అండి, సారీ, నుంచి మళ్ళీ సర్క్యులర్ చేసి దాన్ని ఒక క్లీన్ ఎకానమీగా తీసుకురావడం అనమాట. అది తర్వాత ఆర్థిక స్థిరత్వం కోసం ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రిషన్ ఎంటర్ప్రైజెస్ డెవలప్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ న్యూట్రిషన్ ఎంటర్ప్రైజెస్ న్యూట్రిషన్ చెడకుండా
ఫుడ్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద చాలా వరకు ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయండి. దీని నుంచి వాణిజ్యం, మార్కెటర్స్కు మరియు ఆర్థిక వనరులు అని ఒకటి పెట్టుకున్నామంటే ఏంటంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ కానీ ఏ రకంగా కానీ ఏమన్నా మనకి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీటింగ్స్ కానీ అలాంటివి కూడా ఇక ముందు చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత బ్రాండింగ్ మరియు ఈ-కామర్స్ వ్యూహాల ద్వారా ప్రపంచ వాణిజ్య విస్తరణను కలుగుతారు. ఎవరైనా ఈ న్యూ కమర్స్ వచ్చి కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకుని కొత్త ప్రోడక్ట్ చేసినప్పుడు వాళ్ళకి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, వరల్డ్ అందరికీ ఎలా పంపించుకోవాలి, ఈ మార్కెటింగ్ స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ఎలా పెంచుకోవాలి, తర్వాత ఇన్నోవేషన్ యొక్క వాణిజ్యీకరణ, కొత్తగా ఇన్నోవేటివ్గా వచ్చిన వాటిని కూడా కమర్షియలైజ్ ఎలా చేసుకోవాలి ప్రోడక్ట్స్, వాటి గురించి ఆరోగ్యం, పర్యాటకం మరియు సాంకేతిక పురోగతిలో దక్షిణ సహకారాన్ని ప్రోత్సహించడం, దీన్ని నెట్ జీరో కాలుష్య రహిత పరిశ్రమను ప్రోత్సహించి తద్వారా నెట్ జీరో సాధించడం మెయిన్ ఎయిమ్గా పెట్టుకున్నామండి ఈ మొత్తం కాన్ఫరెన్స్కి. క్రైస్తవులు విభూది బుధవారాన్ని దేవుని ప్రత్యతాపానికి చిహ్నంగా భావిస్తారని బెజ్జోనిపేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ చెరువత్తూరు తెలిపారు. విభూది బుధవారాన్ని మొదలుకొని అనేక మంది క్రైస్తవులు ఈ 40 రోజులు ఉపవాస దీక్షలు చేపడతారని తెలిపారు. మాంసాహారం భుజింపకపోవడం, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో అధిక సమయం దేవాలయంలో గడపడం, యేసు ప్రభువుని శిలువ శ్రమలని గుర్తు చేసుకుంటూ ప్రతి శుక్రవారం శిలువ మార్గంలో పాల్గొనడం చేస్తుంటారని వివరించారు. క్రైస్తవులు ఎంతో భక్తితో 40 రోజుల పాటు చేపట్టే ఉపవాస దినాలు నేటి విభూది బుధవారం నుండి బెజ్జోనిపేట ఆర్సీఎం చర్చిలో ప్రారంభమయ్యాయి. విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ చెరువత్తూరు తొలుత దివ్యబలి పూజ సమర్పించి అనంతరం పలువురు భక్తులకు దీక్షమాలను వేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడారు. క్రైస్తవులు విభూది బుధవారాన్ని దేవుని పశ్చాత్తాపానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. విభూది బుధవారాన్ని మొదలుకొని అనేక మంది క్రైస్తవులు ఈ 40 రోజులు ఉపవాస దీక్షలు చేపడతారని తెలిపారు. దేవుని భక్తులు నుదిటిపైన భస్మం ఉంచుకోవడం వల్ల ఈ పద్ధతికి పేరు పొందు పరచబడిందని తెలిపారు. సాధారణంగా మునుపటి సంవత్సరం మట్టల ఆదివారంలో ఉపయోగించిన మట్టలను కాల్చి ఈ బూడిద సేకరిస్తారని తెలిపారు. కృష్ణాదుని ఎంతో ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన బెజ్జోనిపేట విచారణలో మన దేవాలయంలో మన సంఘస్థులతో ఇక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళు దాదాపు ఒక 250 మంది ఉన్నారు. సంఘస్థులు చాలా మంది పరోక్షముగా ఆంతరికముగా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసుకున్నాం. ఈ శ్రీ సభలో మన కథోలిక సభలో ఈరోజు తపస్సు కాలము ప్రారంభిస్తున్నాం. తపస్సు కాలం అంటే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మము. దానికి ప్రభు వాక్యాన్ని అనుసరించి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యములు, సువార్తను, యేసుక్రీస్తు సువిశేషములు నీకు నాకు అర్థం కావాలంటే సభ ఏం పలుకుతుందంటే ప్రజా ఉద్యమకారులపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోణపూడి శంకర్ బహిరంగ లేఖను రాశారు. ప్రజా ఉద్యమకారులపైన గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని చెప్పి మార్చి 7వ తేదీన జరుగుతున్న మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసి తక్షణమే సిపిఐ, సిపిఎం ప్రజాతంత్రవాదులపైన, అమరావతి రైతాంగ ఉద్యమకారులపైన పెట్టినటువంటి అక్రమ కేసులను రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సిపిఐ బహిరంగ లేఖ రాస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ వీరందరికీ కూడా మేము పత్రికాముఖంగా బహిరంగంగా ఈ బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అలాగే సాక్షాత్తు అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం అక్రమంగా కేసును పెట్టింది అని చెప్పేసి. కాబట్టి కేసులు పెట్టించుకోవడంలో 2019వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు సిపిఐ అగ్రభాగాన ఉన్నది. 2019వ సంవత్సరం ఎన్నికలైన మరుసటి రోజు నుంచే ఇసుక కొరత మీద ఉద్యమాలు చేసి అక్రమంగా కేసులు, గృహ నిర్బంధాలకు లోనయ్యి ఇవాళ మేము పత్రికాముఖంగా తెలియజేస్తాం. ఒక్క విజయవాడ నగరంలోనే 55 అక్రమ కేసులు ఉన్నాయి. ఒక్క విజయవాడలోనే
ప్రపంచ విప్లవ నేత, స్ఫూర్తి దాత అయినటువంటి జోసెఫ్ స్టాలిన్ గారి 72వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ నగరం, రాజధాని నగరం అయినటువంటి ప్రెస్ క్లబ్లో సోషలిస్ట్ కూటమి వారు ఈ రోజున ఏర్పాటు చేయటం అనేది జరిగింది. దానికి భావసారూప్యత కలిగిన, సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వారందరిని కూడా ఆహ్వానించి జరుపుతామన్నారు. నిజంగా జోసెఫ్ స్టాలిన్ ఆయన చర్మకార వృత్తిలో నుంచి వచ్చినటువంటి నేత, ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి మహా త్యాగశీలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని ప్రమాదం నుంచి కాపాడి, ఫ్యాసిజం అనేటువంటి ఒక ప్రమాదం నుంచి కాపాడినటువంటి మహానేత ఆయన. సోవియట్ రష్యాకి లెనిన్ సాధించినటువంటి విప్లవ రాజ్యాన్ని, సోవియట్ యూనియన్ని కాపాడినటువంటి నేత. అలానే హిట్లర్ మహానియంత అయినటువంటి హిట్లర్ యొక్క పాలనని, దురాక్రమణని ఎదురొడ్డి నిలిచినటువంటి మహానేత జోసెఫ్ స్టాలిన్. అంతేకాదు ఆయన ఒక సూత్రీకరణ చెప్పారు. పెద్ద శత్రువుని ఎదుర్కోవాలంటే చిన్న శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవాలి, అప్పుడే మనం సుభిక్షంగా ఉండగలుగుతాం, మనం బతకగలుగుతామని చెప్పినటువంటి మహానేత. దాన్ని ఆచరణలో చూపించినటువంటి సోవియట్ రష్యాని కాపాడుకున్నాడు. అలానే హిట్లర్కి దగ్గరగా ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా తన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో ఇవాళ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు కలిశారు. గాది శ్రీనివాసులు నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. కూటమి ప్రభుత్వానికి తన మద్దతు గాది శ్రీనివాసులు నాయుడు ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య శ్రీనివాసులు నాయుడు వారధిగా పనిచేస్తారని సీఎం చంద్రబాబుకు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఇవాళ ఒక పెద్ద ఎత్తున చిన్న గందరగోళ వాతావరణం. ఇవాళ గాదె శ్రీనివాసులు నాయుడు కూటమి తరఫున విజయం సాధించాడా లేదనే ఒక అభిప్రాయం, అనేక కథనాలు రాయటం జరిగింది. ఇవాళ గాదె శ్రీనివాసులు నాయుడు గారి గెలుపులో ఏదైతే అనేక రకాల సంఘాల యొక్క ముఖ్య పాత్రతో పాటు ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన అంశం కూడా ఉంది అనే విషయం మీరు గుర్తించాలి. ముఖ్యంగా స్వయంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క టీచర్ ఎన్నికలకు సంబంధించిన క్యాండిడేట్ ఎవరని డిక్లేర్ చేసే సమయంలో గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించిన ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు డిక్లేర్ చేయడం జరిగింది తప్ప ఉత్తరాంధ్ర సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి డిక్లేర్ చేయలేదు. ఏ సంఘానికి ఆ సంఘం పోటీ చేస్తుంది, ఆ సంఘానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లిన క్రమంలో మనం ఎవరికి మద్దతు ఇద్దాం అనేది అప్పుడు ఆలోచిద్దామని చెప్పడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పూర్తి స్థాయిలో పీఆర్టీయూతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించిన తర్వాత మొత్తం 3 జిల్లాల్లో సంబంధించిన శ్రేణులందరూ కూడా జెండా లేకుండా, అలాగే బ్యానర్ లేకుండా మద్దతు ఇవ్వాలని, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం సంబంధించిన మిత్రులు, అలాగే జనసేన సంబంధించిన మిత్రులతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మేము చేసుకుంటూ నా గెలుపు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకం అందరికీ కూడా మేలు చేయడానికి, ప్రభుత్వానికి మరియు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ అధ్యాపకులకి మధ్య వారధిగా నేను కోఆర్డినేట్ చేసుకొని పనిచేసి ప్రతి సమస్య, అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసి మీ రుణం తీర్చుకుంటానని నా ఉపాధ్యాయ అధ్యాపక సోదరులకి సందర్భంగా మనం చేసుకుంటూ మరి గౌరవార్థం మరి ముఖ్యమంత్రి గారిని మరి ఈరోజు కలవడానికి మా మద్దతు ఇచ్చిన మిత్ర సంఘాలు మేము వచ్చి ఈరోజు వారిని కలవడం జరిగింది. మరి ఆ సందర్భంగా వారు కూడా గుర్తు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా, మరి అక్కడ ఢిల్లీలో మన ప్రీతమ నాయకులు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా, మరి మాధవ్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, నేను టీచర్ ఎమ్మెల్సీగా మరి ఈ రాష్ట్రం కేంద్రాన్ని కోఆర్డినేట్ చేసి ఏకీకృత సర్వీసులు స్పెషల్ ఆర్డర్ తీసుకుని వచ్చాం. కానీ అది 2018లో అది రావడం,
తర్వాత గవర్నమెంట్ మారడం, నేను ఎమ్మెల్సీగా లేకపోవడం, ఈ 6 సంవత్సరాలు కూడా అది ముందుకు వెళ్లకుండా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా దాన్ని ప్రస్తావించారు. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి సహకారంతో, మరి కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పెద్దలు సహకారంతో తప్పనిసరిగా నా ఉపాధ్యాయులకి 20 సంవత్సరాలు బట్టి కూడా పదోన్నతులు లేకుండా స్కూల్ ఎస్టేట్గా ఎస్జిటిగా ఏ కేడర్లో హెచ్ఎంలుగా కేడర్లో స్టాగ్రేట్ అయిపోయారో వాళ్ళకి ఇమీడియట్గా పదోన్నతులు కల్పించి ఆ సర్వీస్ రూల్స్ని అందించే బాధ్యత నేను తీసుకుంటానని, అదేవిధంగా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్య సిపిఎస్ రద్దు కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విషయాలు కూడా నేను పరిష్కారం చేసి రుణం తీర్చుకుంటూ తెలియజేసుకుంటూ మీ సహకరించి మీకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా. మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని సిఐటి నాయకుల డిమాండ్. రెండు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 3,807 కోట్ల బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ హామీల అమలుకు తమ ప్రాధాన్యత ఇచ్చామన్న మంత్రి. పన్నెండవ ఆసియా పసిఫిక్ రీజనల్ 3R సెక్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో పాల్గొన్న మంత్రి నారాయణ. స్వచ్ఛ ఆంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్న రాష్ట్ర మంత్రి. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి, అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.